కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. मेरा नाम चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू అనన్యా చింతయంతో सुहाना इसको हाय ग्रैंडपा వచ్చావా అమ్మా? శ్రీరంగం వారి ఇచ్చారా? यस ग्रैंडपा ఏమిటి ఇలాగే వెళ్ళావా? नो ग्रैंडपा మరి నువ్వు చెప్పినట్టే పట్టు సారీ బిగ్ బొట్టు ప్యూర్ భాష గుడ్ బిహేవియర్ 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? బాళ దువ్వెనలు మనకెందుకు తాత? దువ్వెనలు కాదమ్మా, దీవెనలు దీవెనలు. యా 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 ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్త్ పస్త్ కళ్యాణం వస్తు సంథింగ్ లైక్ దట్ సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు? మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా 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 తీసుకో చింపి చింపి. గోవిందా గోవిందా ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. కట్టేట్రా? ఏమన్నా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరారు. ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను. పక్కకు రమ్మన్నాడు. మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్లాడు. బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? అసలు ఈ ఎడంకన్న అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బనెంట్ డాడ్. ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Up and down, up and down, roads are in the town. Anybody wants pizza? నో థ్యాంక్స్. Okay, okay. Up and down, roads are in the town. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న, దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న, ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్. ఇప్పుడు మీకు 34 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. నాన్న, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. తలుపు ఎందుకు లోపలికి వచ్చి
ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెప్తా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముట్టున్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెచ్చుకొని ముండమంటావటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం. బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా. అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు. నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు. అంతే. ఆమె మెళ్ళో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్ లక్షలు ఖరీదు చేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. ఆ ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. అబ్బా, మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర ఒక క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు. మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. ముందు మీద ఒట్ట. మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే కమిన్ సార్. ఎస్ కమిన్. ఓ నర్సారెడ్డి గారు మీరా? ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద తోసి అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం. ఫ్యామిలీ మ్యాటర్. ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే. ఛీ, నోరు మూయ్. మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో. ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ క్షమించండి గురుజీ. చూళ్ళ పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. అయ్యో ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? వంటనా ఇలా ఉంటే నాకేం కాదు. పద అన్నం వండిద్దు. లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా. నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని నీ పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. అయ్యా ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా వాటా నాకు ఇవ్వడానికి నా ట్యూన్స్ బుక్స్ అండి. ఇంట్లో చెప్పచ్చా? ఏమయ్యా నువ్వెక్కడికయ్యా? ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ఒక ఆయన దగ్గర ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావా? వాళ్ళ బయలు ఇస్తే వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఇదాలు పాలిచ్చే పొదుగునే కోత తినాలనుకుంటావా? క్షమించాల్సింది నేను కాదు, పెద్దయ్యా. హలో ఏ హాస్పిటల్? రంగా అయిపోయింది బాబు గారు. హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే ప్రాణపోయి. మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరం తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం. మనిషి అన్న తరువాత ఏదో ఒక నడిపోవాల్సిందే, కానీ
మావ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. వీరయ్య వీరయ్య నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు. ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6:30 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాటు మీరిద్దరే పడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఆ, ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికి బాబు హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో. పర్వాలేదే, వీర మరణం లాగా ప్రేమ మరణం. అలాగే మరణం ఇట్టా కాదు ఎట్టా అట్టా అట్టాగా. సార్ ఉమ్. ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి, మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి. అది కూడా నేనే చెప్పాలా? సార్. మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా. సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి. వెళ్ళి ఆర్డర్ లో పెట్టండి. ఆ. వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. సరే సార్. మారుతి మారుతి మారుతి. హలో అశోక్, గుడ్ మార్నింగ్. వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు కదా, వాళ్ళని కూడా రమ్మనండి. అలాగే. ఒకసారి అటు వస్తే ఇక్కడ కూర మాడిపోతుందా? అసలే వంట ఆలస్యమై నేను ఇదైపోతుంటాను. నీకు నీ కూరే ముఖ్యం, నాకు నా నాటకంలో వేషం ముఖ్యం. అబ్బబ్బా, ఏమిట్రా నీ సతాయింపు? నమస్కారం అండి. ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. రామ్మ, సమయానికి వచ్చావు. వారి చేత స్కూల్లో నాటకం వేస్తున్నారట. ఆయన గారు నారదుడు కాదు, కృష్ణుడు. అబ్బో అబ్బో, కృష్ణుడు. కాసేపు నేను యశోదనైపోయి రిహార్సల్స్ చేయించారట. నా తల్లివి కదూ, కాసేపు వాడికి తల్లివైపోమ్మా. యశోదరా. అయ్యో, నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు, మా అమ్మవి. ఏమండి? ఏమిటే? సురేఖ మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. రండి రండి. రంగా, ఓసారి రా. ఏమిటో సురేఖ నా తోడికోళ్ళైతే ఎలా ఉంటుందో చూతురు గాని. అన్నయ్య, ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడ లేను, కాళింది మడిలో ఉన్నా. అలాగా, అమ్మ దొంగ. కూర్చో కూర్చో. కూర్చోవయ్యా. ఎంత బాగుందో, నువ్వు కూడా తినమ్మా. వద్దు నాన్న, నువ్వు తిను. నువ్వు మంచిగా చెప్తేనే తింటా. నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను. తప్పకుండా తినేసి. యశోదమ్మా యశోదమ్మా, నీ ముద్దుల కొడుకు ఏం చేశాడో తెలుసా? వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు. కన్నా, మన్ను తిన్నావా? అమ్మా, మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటినో చూడు నా నోరు. ఏమిటిది? కళ, వైష్ణవ మాయ, అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నా బిడ్డవు కాదయ్యా. 1000 జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న, కన్నా. అమ్మా, అందరూ బాగుందన్నారు. రామ్మా. అరే, సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటున్నారు. సాంగ్స్ అవి ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే. చెప్తా. ఏ చందు చందు, వదినా, మన సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదినా. మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి? అవునండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కాదమ్మా, ఈ లోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చేరా? చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. రేయ్, ఆ కెమెరా ఇచ్చి. నువ్వు ఉండవయ్యా. ఓ
నీ గారాలు పెట్టి కదా పైన పెట్టుకో. వదినా అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు ఇవ్వు. రానయ్య రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదిన. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా వదినా మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే వదినా ముందు అన్నయ్యకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఓహో. ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో మీరు విశాలంగా కూర్చోండి, మీ అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అడుగుతున్నావు? అసలు ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరైనా పెట్టా తెలుగు నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చుక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఓ, ఉన్నారు. ఆ తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఏమండి? ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టాక్ లైక్ యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు తుళు కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡ್ಬೇಕು. ನೋಡಿ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ನಿಮಿಷ ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಕಾಳಜಿ ಹೇಳಿದ್ರಿ. ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళ గుళ్ళ అమ్మవారితో సమానమని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంట ఉత్తునే. ఏంటి ఉల్లులవాయ్? వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయిస్తుంటే నాకు ఉల్లులవాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నిన్ను పక్క స్టేషన్లో ఉల్లులవాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు కూర్చో, మా వారు వస్తే చెబుదు గాని. అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండిరా, తినండి. మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. ఏంటమ్మా ఇది? ఇలాంటప్పుడు ఇలా? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. తీసుకెళ్ళి. అలాగే పదమ్మా. వాటర్ ఉందిలే వాణి. వాణి
వాణి సార్ ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళింది. సంతకం ఏమిటండి సంతకం అసలు ఒట్టి మంచి కాదు మధ్యలో ఏమైనా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చాలా థ్యాంక్స్ అండి అటు ఇటు తొలిపోకుండా తీసుకొచ్చారు రాను అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? టికెట్ ప్లీజ్ టికెట్. కట్ 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 కట్. ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా ఆ, బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఆ, ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్, నొప్పులు వస్తున్నాయేమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? వాణి, పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టేది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, చూసుకోవాలి మరి. ఏమండి? ఏమైంది? ఏమండి? ఇక్కడ ఎవరు డాక్టర్ ఉన్నారా? ఏమండి, మీరు డాక్టరా? కాదా? అయ్యో. ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? టికెట్ ప్లీజ్ టికెట్. కట్ 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 కట్. ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా ఆ, బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఆ, ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్, నొప్పులు వస్తున్నాయేమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? వాణి, పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టేది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, చూసుకోవాలి మరి. ఏమండి? ఏమైంది? ఏమండి? ఇక్కడ ఎవరు డాక్టర్ ఉన్నారా? ఏమండి, మీరు డాక్టరా? కాదా? అయ్యో. ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పర ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు? తాతయ్య శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను, కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఏ మిరకల్ డెడ్ తాతయ్య, అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరు ఇద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేడు, మరి నేను అప్పుడే ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నానా నానా తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ ఇస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా పదే పదే నీవు వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే
మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి వివి ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది. అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది. మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి. కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే. అయినా వాడిని రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో, ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటుంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్. మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్. ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే మీరు నాకు అదిగో ఎంత మళ్ళీ మీరు. ఓ, అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు? మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది. ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా. అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో, నువ్వు మంచి మాటకారివే. మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు? అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు, మరి చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్దాం పద. రా. ఏం పర్వాలేదు సురేఖ, పద. రామ్మా, రా, రా. ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్య. నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది. అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. తాతయ్య. అమ్మా, నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచింది ఆ డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి. కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతీశ్వరరావు.
తాతయ్య షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. I see. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగ్లా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకి వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరూ అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరి ఇలాగ అమ్మాయితో అన్నీ మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఓసారి ఇటురా. ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిలా, ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితో పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? ఆ అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాని మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు, మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరి ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులకని వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీఈ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళి. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏ వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగ గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రపు కొట్టు సంబంధం. ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రినా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట. చూడమ్మా,
నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావయ్య గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒకటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేనెక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్న పిల్లండి, దాన్ని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈ్ అ మేజర్. డూ యు నో దట్? ఏంటి మీరు మీదకి వస్తున్నారు? కొడతారా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు ఇష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో. అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షంతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను. నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా.